దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే మన్ను మిన్ను బియ్యాన్ని పొంది నిండు అందాలు చింది గుండె వాకిళ్ళు తెరిచే నిజమైతే ఎంత రుచిగా ఉంటుంది అంటే చూడే ముందున్న కథనే ఋతువులన్నీ పోతబోసి బ్రతుకు చీరనేచినట్టుగా రెండు దిక్కులో కటాయే లోకమంతా రంగులాయే రేయి పగలు ఏకమాయే ప్రాణమంతా పండగాయే నువ్వు చెల్లెలివి కాదే, నా కంటి పాపవి. నేనెక్కడున్నా నువ్వు నా కళ్ళలోనే ఉంటావు చిన్ని. నా ప్రాణాన్ని మీకు అప్పగించి వెళుతున్నాను పెద్దయ్య. నా ప్రాణంగా చూసుకుంటాను. వెళ్ళొస్తాను పెద్దయ్య. నీకంతా మంచే జరుగుతుంది. నీకే కష్టం వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోకు. పదమ్మా. వెళ్ళొస్తాను మధుబాబు. నువ్వు వెళ్తానంటుంటే చాలా బాధగా ఉంది సరసు. బయలుదేరమ్మా. అక్క మళ్ళీ వస్తుందిగా, పదమ్మా. రంగమ్మా, వెళ్ళొస్తాను పెద్దయ్య. నీకంతా మంచే జరుగుతుంది. జాగ్రత్తగా హైదరాబాద్ బస్సు ఎక్కించు. ఆగండి ఆగండి ఆగండి, ఒక్క నిమిషం సంభవి. దేనికి? వనజ వస్తుంది, ఒక్క నిమిషం సంభవి. తీయమ్మా.
ఏంటిదంతా? మామయ్య గారికి ఏం కాకుండా క్షేమంగా ఉండాలని. మనుషుల్ని ట్రీట్మెంట్ చేసి బతికించేది డాక్టర్లు, మెడిసిన్సే తప్ప కర్పూరం బిళ్ళలు, దిష్టి నీళ్లు కాదు. తెలీదా? క్షమించు శాంభవి. అన్నయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు కదా, దేవుడి ఆశీర్వాదం కూడా మంచిదని. బుల్షిట్! ఈ ఇంటి పునాదులు లేచింది ఎవరి దయా దాక్షిణ్యాలతోనో, ఆ దేవుడి ఆశీర్వాదంతోనో కాదు. మా అక్క వాగ్దేవికున్న చదువు, తెలివి, పంతం, పట్టుదల, కష్టం, ఆశయం అనే పునాదుల మీద ఇల్లు కట్టింది. సారీ. తప్పు చేసేవాళ్లే సారీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే ఆ మాట అంటే నాకు నచ్చదు. మా అక్క లేదు కదా అని ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా, ఎవరు కరెక్ట్గా లేకపోయినా ఊరుకునేది లేదు. మైండ్ ఇట్. తేజ, పద. మొదటిసారి రాహుల్ బాబుతో వచ్చాను కాబట్టి అడ్రస్ లేకుండా సరిపోయింది. రెండోసారి అంటే ఆ శాంబవమ్మ ఇచ్చిన కాగితంతో వచ్చాను. కానీ ఇప్పుడు ఆ వాగ్దేవమ్మ గారు వెళ్ళి ఎలా కనుక్కోవాలి? సార్, ఇక్కడ వాగ్దేవమ్మ గారు ఇల్లు తెలుసా? వాగ్దేవి ఎవరు? ఆవిడకి చాలా స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ కూడా చాలా మందికి ఉంటాయమ్మా. అందులో ఎవరు? ఆవిడకి చాలా డబ్బులున్నాయండి. ఇదిగో ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళంతా డబ్బున్నోళ్లే. ఈ రోడ్ నిండా డబ్బున్న వాళ్లే ఉన్నారు. ఎవరికి లేదు డబ్బు? డబ్బు చాలా మందికి ఉంటుందమ్మా. అడ్రస్ పేపర్ లాంటిది ఏం లేదమ్మా? లేదండి. మరి అడ్రస్ తెలియకపోతే ఎలామ్మా? వెళ్ళు, ముందుకెళ్ళి కనుక్కో. టాబ్లెట్స్ ఎలా వేయాలో చెప్పింది గుర్తుంది కదండి? గుర్తుంది. మర్చిపోకండి. టైం ప్రకారం టాబ్లెట్స్ వేయాలి. నేను వెళ్తాను మేడం. అదేంటి వెళ్ళిపోవడమేంటి? నువ్వెళ్తే పేషెంట్ ఎవరు చూసుకుంటారు? డాక్టర్ గారు అన్ని సెట్ చేసి రమ్మన్నారు మేడం. లోకల్గా చాలా మంది నర్సులు ఉంటారు. ఎవరినైనా అరేంజ్ చేసుకోండి మేడం. దొరుకుతారని నాకు తెలుసు. హాస్పిటల్లో అలవాటైన వాళ్ళు కాబట్టి ఉండమంటున్నాను. సరే, నువ్వు అడిగినంత డబ్బిస్తాను. ఎంత కావాలో చెప్పు. సారీ మేడం, వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే నా జాబ్ పోతుంది మేడం. ఆ అమ్మాయిని అంతగా బతిమాలడం ఎందుకు శాంభవి? అన్నయ్య గారిని చూసుకోవడానికి మేమందరం ఉన్నాంగా. అవునా ఆంటీ? మామయ్య గారిని మేము దగ్గరుండి చూసుకుంటాం. అవును పిన్ని, డాడీని మేము చూసుకుంటాం. ఏంటి చూసుకునేది? చూసుకోవడం అంటే పేషెంట్ బెడ్ పక్కన కూర్చుని బత్తాయి జ్యూస్ పిండివ్వడం అనుకుంటున్నారా? ఎంత అవసరం ఉంటే తప్ప మీరెవరూ బావగారి దగ్గరికి రావడానికి వీల్లేదు.
ఒకవేళ వచ్చినా సైలెంట్గా చూసి వెళ్ళాలే తప్ప పట్టుకోవడాలు మీద పడి ఏడవడాలు చేయకూడదు. జస్ట్ వన్ డే ఇక్కడుండు. ఈలోగా మేం మరో నర్సుని చూసుకుంటాం. సరే మేడం. ఇంత పెద్ద నగరంలో అరుణ్ బాబు గారి ఇల్లు ఎక్కడో ఎలా తెలుసుకోవాలి? అమ్మూర్ తల్లి, నువ్వే ఎలాగైనా నన్ను ఆ ఇంటికి చేర్చాలి. అయ్యో, అరుణ్ ప్రసాద్ గారికి ఏమైంది? శాంభవి గారు, అరుణ్ ప్రసాద్ గారికి ఏమైందండి? యాక్సిడెంట్ అయిందిలేండి. నాకెవరూ చెప్పలేదేంటి? పోనీ మేడం గారికైనా చెప్పారా? ఇక్కడ జరిగే ప్రతి విషయం మేడం గారికి తెలియాలి. ఇప్పటికైనా చెప్పకపోతే ముందు నా ఉద్యోగం పోతుంది. ఏకాంబరం గారు, 1 సెకండ్. తెలిసిన ప్రతి విషయం చెప్పడం కాదండి, చెప్పే ప్రతి విషయం అవసరమో అనవసరమో ఆలోచించి చెప్పడం ముఖ్యం. నా ఉద్యోగ ధర్మం చెప్పాలి కదండి. నిజమే, కొన్ని నిజాల్ని ఆలస్యంగా చెప్తే జరగబోయే అపాయాల్ని తప్పించొచ్చు. అక్కకి విషయం తెలిస్తే బాధపడుతుంది, పనులన్నీ ఆపేసుకుని వచ్చేస్తుంది. మనం అందరం ఇంతమంది ఉన్నాం కదా, అక్క ఉంటే ఏం చేస్తుందో ఇప్పటి వరకు మేము అదే చేశాం. నిజమేనండి, కానీ నేనుండి కూడా ఈ విషయం చెప్పకపోతే. ఇప్పుడు మీరు చెప్పకపోతేనే మీ ఉద్యోగ ధర్మం సరిగ్గా నెరవేర్చినట్టు. అయినా అక్క దగ్గర ఇంతకాలం నుంచి పనిచేస్తున్న మీకు ఈ చిన్న విషయం కూడా తెలియదనుకోవడం లేదు. మా వాగ్దేవి మేడం ఎప్పుడూ కరెక్టే, ఇప్పుడు ఈ మేడం కూడా కరెక్టే. ఇప్పుడు నేను కూడా కరెక్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు ఈ విషయం చెప్పకుండా ఉండడమే కరెక్ట్. ఎస్, ఇదే కరెక్ట్. అమ్మాయి అబ్బా, అలా గుద్దేశారండి? చూసుకుని నడపడం తెలీదా? వెళ్ళవమ్మా, నా బండికి అడ్డం వచ్చింది కాకుండా మళ్ళీ నన్ను అంటావేంటి? చూసుకుని వెళ్ళడం తెలీదా? అడ్డంగా వస్తే గుద్ది చంపేస్తారా? ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏ కాలో చెయ్యో విరుగుంటే ఏమయ్యేది? అడ్డొచ్చింది కాకుండా నాకు తప్పని దబాయిస్తున్నావు. చూసుకుని నడవడం తెలీదా? చూసుకోలేదమ్మాయి, తప్పైపోయింది. దెబ్బలేమన్నా తగిలాయా అని అడగాల్సిన మీరు నా మీద కోపడతారేంటి? నీ కారణంగా నేను కింద పడ్డాను. నాకేమైనా అయ్యుంటే? అంత తొందరగా వెళ్ళడం దేనికి? రోడ్డు మీద మనుషుల్ని గుద్దుకుంటూ వెళ్ళిపోతారా? నిదానంగా నడిపించుకుంటూ వెళ్ళొచ్చు కదా. నడిపించుకొని వెళ్ళాలా? ఏదో పల్లెటూరు దాన్ని కదా, నాకు మాట్లాడడం రాదనుకుంటున్నారేమో. నాకు కూడా చాలా తెలివితేటలున్నాయి. ఈ పట్నం వాళ్ళకి ఎలాగైనా కొంచెం పోజులు ఎక్కువ, బాగా బిల్డప్ ఇస్తారు. కావాలని పడేలే తల్లి, నన్ను క్షమించమ్మా.
ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా. మా నాన్న త్వరగా బయటకు వచ్చేలా చూడు తల్లి. అరుణ్ బాబు గారు త్వరగా కోలుకునేలా చెయ్యమ్మా. ఊర్లో నా చెల్లెల్ని, ఆరోగ్యం బాగోలేని మా పెద్దయ్యని నువ్వే కాపాడాలమ్మా. ఇదిగో అమ్మాయి, ఆ అమ్మవారికి ముడుపు కడితేనే నీ కోరికలు నెరవేరుతాయమ్మా. అమ్మా, ఆ ముడుపు నీ దగ్గరే ఉంచుకుని కోరిన కోరికలు నెరవేరిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కట్టాలి. ఇదే ఇక్కడ ఆచారం. నీ కోరికలు నెరవేరేంత వరకు ఈ ముడుపుని నీ దగ్గరే పెట్టుకోవాలి. నిన్ను కాపాడతాయి. ఆ అమ్మవారు ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుందమ్మా. వెళ్ళొస్తానమ్మా. ఇది పగలగొట్టరా. ఇవి ఖాళీగా ఉన్నాయంట్రా. వీటిలో ఉండాల్సిన సరికేది నాకు తెలీదు. తెలియకపోవడం ఏంట్రా? పోలీసులకి డౌట్ రాకుండా నీకు స్వామీజీ గెటప్పేస్తే నాకే కహానీలు చెప్తున్నావు బే. ఈ 3 ముడుపుల్లో ఉండాల్సిన సరుకు 50 లక్షలు రా. ఎవడు కమ్మేశావు? నిజంగా నాకు తెలీదండి. చెప్పకపోతే చంపేస్తాను. కుక్కేని ఎవడు కమ్మావురా? అన్నా, ఓ పల్లెటూరు అమ్మాయి నా బైక్ అడ్డంగా వచ్చింది. ఇద్దరం కింద పడ్డాం. ఆ అమ్మాయి దగ్గర కూడా ఇలాంటి బుడుపులే ఉన్నాయన్నా. అక్కడ మారిపోయి ఉంటాయి. ఆ అమ్మాయి కూడా పల్లెటూరు అమ్మాయి గెటప్లో కొకాయిన్ బిజినెస్ చేస్తుందేమో అన్న. వెళ్ళి ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకోండి. వెళ్ళండి రా. రేయ్, ఆ అమ్మాయి దొరికితే నువ్వు బతుకుతావు, లేకపోతే చస్తావు. నాకు కూడా ఆకలిస్తుంది. ఏం కావాలి? దోశ ఎంత? 20 రూపాయలు. ఒకటి ఇవ్వండి.
చట్నీ